గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి రాధే రాధే అనుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరు
మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం ज्ञानप्रदाय गुरवे नमः ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म
తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे. దైవ సమానులు విద్యార్థులను తీర్చిదిద్దడంలో మొదటి స్థానంలో ఉండి గొప్ప నేర్పరి అయినటువంటి ఆయన ఎవరో కాదు, మన మధ్యలో ఆసీనులైనటువంటి మన స్కూల్ రిటైర్డ్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ శ్రీ కేవి రమణ్ రెడ్డి గారు. ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్ సార్. కేవి రమణ గారికి గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతిద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో కమ్ ఆన్. వారిని వేదిక మీద ఆసీనం చేయవలసిందిగా మన మిత్రులను కోరుచున్నాము. ఒక గణిత కణాచి, గణితం అంటే మన నిత్య జీవితంలో ఒక భాగమని ఎందరో విద్యార్థులను పాఠశాలలో ఆయన చెప్పిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో 100 మార్కులు సాధింపజేసి అపారమైనటువంటి గణిత మేధావిగా గుర్తింపు పొందిన టీ నరసాపురం హై స్కూల్ హెడ్ మాస్టర్ జడ్పీహెచ్ఎస్ టీ నరసాపురం ప్రెసెంట్ గ్రేడ్ హెడ్ మాస్టర్ పి లింగస్వామి గారు. Come on. మన పాఠశాల స్థాయి నుండి పునాదులు వేసిన సుగుణశీలి సబ్జెక్ట్ ని సులభంగా అర్థ సంగ్రహణం చేయడంలో ఆమె నేర్పరి. ఆమె ఎవరో కాదు, మన సోషల్ టీచర్ శ్రీమతి ఎస్ కళ్యాణి మేడం, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టు టీ నరసాపురం. ఆర్టీ వెల్కమ్ మేడం. కళ్యాణి గారికి తరగతి నుండి పై చదువు వరకు పునాదులు వేసినటువంటి గొప్ప మేధావి, క్రమశిక్షణకు మారు పేరు సృష్టించిన వారు
మనకు జనరల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ లో అప్పట్లోనే ప్రాజెక్ట్స్ గ్రామర్ కు ఒరవడిని కనుగొన్న సైంటిస్ట్ ఆయన ఎవరో కాదు, శ్రీ పివి రమణమూర్తి గారు, స్కూల్ అసిస్టెంట్. సో పివి రమణమూర్తి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ మార్కుల సబ్జెక్ట్ కానీ 100కి 90 పైగా మార్కులు సాధిస్తే 10వ తరగతిలో మంచి స్కోర్ వస్తుందని, దాని నుండి ఉన్నత స్థాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుందని, మంచి స్థాయికి వెళతారని భుజం తట్టి మన స్థాయికి వచ్చి చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పి మనల్ని ముందు వరుసలో నింపిన మన హిందీ మాస్టర్ సిహెచ్ రవీంద్రనాథ్ గారు, స్కూల్ అసిస్టెంట్ హిందీ. హార్ట్లీ వెల్కమ్ టు జడ్పీహెచ్ఎస్ శ్రీనివాసపురం సార్. ఫిజిక్స్ అది అంటేనే మనకొక మిస్టరీ. అయినా సరే ఆయన చెప్పిన 2 బ్యాటరీల అనుసంధానం, డయోడ్స్, అయస్కాంతాల సజాతి విజాతి ధ్రువాల ఆకర్షణ, ఐజాక్ న్యూటన్ లాస్ మనకు ఎంతో ప్రత్యేకం. ఆయన మనకు అంతే ప్రత్యేకం. ఆయన ఎవరో కాదు, మన ఫిజిక్స్ సార్ జే అనిల్ గారు. హార్ట్లీ వెల్కమ్ సార్, జడ్పీహెచ్ఎస్ శ్రీనివాసపురం, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. శ్రీనివాసపురం మ్యాథమెటిక్స్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. మా 2005-2006 బ్యాచ్ విద్యార్థులకి ఆయన లోటు పోడ్చలేనిది. అటువంటి లోటును పోడ్చడానికి మాకు మరొక యోధుడు నేను ఉన్నాను అని మన పాఠశాలకు గణితాన్ని ఫింగర్ టిప్స్ లో చెప్పిన, అందులో ట్రిగనోమెట్రీ, యూక్లిడ్ రేఖా గణితాన్ని బోధించిన వారు మరియు చిరునవ్వులు చిందించే ఉపాధ్యాయుడు ఆయన ఎవరో కాదు, శ్రీ ఎస్ కృష్ణమోహన్ గారు, మ్యాథమెటిక్స్, జడ్పీహెచ్ఎస్ శ్రీనివాసపురం. గ్లోబుతో మనల్ని పోల్చి ఆ గ్లోబ్ ఏ విధంగా తిరుగుతుందో దానికి
కన్నా మనం వేగంగా తిరిగి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్న ఆవిడెవరూ కాదు, మన మేడం గారు, సోషల్ టీచర్ శ్రీమతి అరుణ మేడం గారు, జడ్పీహెచ్ఎస్ టీ నర్సాపురం. ఆట్లే వెల్కమ్ మేడం గారు. పాస్ సబ్జెక్ట్, దానిపై ఆయనకు ఎనలేని మమకారం. ఎందరో విద్యార్థులను హిందీ పండితులు చేసినటువంటి మహా మేధావి. ఆయన్ని 6వ తరగతి మొదట్లోనే చూసి చెంపదెబ్బలు, తొడభాషలు ఎలా తప్పించుకోవాలో మనం అందరూ అనుకున్నటువంటి మాస్టరు మన మధ్యకు ఇచ్చేశారు. ఆయన ఎవరో కాదు, శ్రీ ఎస్కే గుంసావళి గారు, స్కూల్ तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा ఏర్పాటు చేసుకోవడానికి అలాగే దీన్ని నిర్వహించడానికి ముందుండి నడిపించిన మన మిత్రులు, వారి తరపున మన కటకం రాజశేఖర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి, నా తోటి స్నేహితులకి అందరికీ నమస్కారం. 2005-6 పౌర విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుని అందరికీ నా నమస్కారములు. నా తోటి స్నేహితులందరికీ శుభాకాంక్షలు. నా పేరు రాజశేఖర్. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను ఈ హై స్కూల్లోనే. ఈరోజు మనందరం ఒక చోట కలిసి గత స్మృతులను జ్ఞాపకం చేసుకుని మరిన్ని జ్ఞాపకాలను సమకూర్చుకోవడానికి ముఖ్య కారకులు మన విద్యాబుద్ధులు నేర్పించిన మన గురువులే. ఇప్పటికీ విలువైన వారి సూచనలు, సలహాలు తెలియజేస్తూ వారి విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు వారికి, ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మా విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన ప్రస్తుతం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వారు గౌరవనీయులు లింగస్వామి గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటుకు ఎన్నో రోజుల నుండి ఎంతో కృషి చేస్తున్న నా తోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు. ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు వారే ఋషులు.
జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు. వారెవరో కారు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులే. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువుని లోకానికి పరిచయం చేసిన తల్లి మొదటి గురువు అయితే తండ్రి రెండో గురువు. అయితే విద్యతో పాటు లోకంలో, ఈ సమాజంలో ఎలా మెలగాలో చదువుతో పాటు మనకు నేర్పించిన గురువులు మనకు మూడవ దైవం. అందుకే మన పెద్దలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. 20 సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన మనసులతో, ఎన్నో కళలతో ఈ పాఠశాలలో అడుగుపెట్టాం. మన గురువుల నుండి చదువుతో పాటు అనేక విషయాలు మనందరం నేర్చుకున్నాం. అప్పట్లో మనకు గురువు అంటే గూగుల్, ఇప్పుడు గూగుల్ అప్పుడు మనకు గురువు గూగుల్. ఏదైనా వాళ్ళ ద్వారా తెలుసుకుంటాం, వారి నుంచే నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు అంటే గూగుల్ వచ్చినాయి. ఇప్పుడు గూగుల్తో పోలిస్తే అప్పుడు గురువులు ఇంకా అప్డేట్గా ఉన్నారు. అలాగే ప్రతి ఉపాధ్యాయునితో మనం వారి సూచనలు, సలహాలు పాటిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించుకున్నందుకు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటుకు ఎన్నో రోజుల నుండి ఎంతో కృషి చేసి నాకు సహకరించిన మన తోటి స్నేహితులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా మిత్రులందరూ మన ఉపాధ్యాయులకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉండవలెను. దానికి ముందు మన పాఠశాల తరపున మన ఉపాధ్యాయులను అందరినీ ఈ వేదిక మీదకి తీసుకొని వచ్చి, అలాగే వారందరినీ ఒక చోట ఏర్పాటు చేసి, వారిని ఒక ఫ్రేమ్లో బంధించి, వారికి మన తరపున పాఠశాలకు జెడ్పీహెచ్ఎస్ టీ నరసాపురంకు ఒక ప్రశంసా పత్రము మన హెడ్ మాస్టర్ శ్రీ కేవి రామరెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. దానిలో ఉన్నటువంటి విషయం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్న మస్తు. మా గురువులకు మా తరపున అందజేయు ప్రశంస పత్రము విద్యానాథ గురు సనాథ జగన్మాత జగన్నాథ కుమారులు అనితర అవిరళ కృషికి మారుపేర్లుగా, విద్యాలయాలకు నాదులుగా, సాధువులుగా, సాధనే ధ్యేయముగా, లక్షణాన్వితులుగా మా విద్యా గురువులకు మేము మా తరపున అందించే వారిని ఎలా సంబోధించాలి, ఏమని సన్మానించాలంటే, తలచి వగచి పలుకున 20 వసంతాల 2005, 2006 పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయ కుటుంబంలో మీరు భాగస్వాములు మరియు మీరు మాకు ఆదర్శమూర్తులు. మీ విద్యా కుష్మ పరిమళాలు మాకు శిరోధారాలై వంటబట్టిన విద్య పంటగాలుగా వెన్నెదట్టి విద్యా వ్యవసాయానికి సహాయంగా మా గుండెల్లో బడిగంట కొట్టి తట్టి లేపుతుంది. మీరు నిత్య కృషి వలురు, సుశీలరు. 2001 నుండి 2005, 2006 వరకు ఉపాధ్యాయులుగా మీరు అందించిన సేవలకు మెట్టు గట్టి పట్టుదలతో వృత్యంతర సంతత విద్యా వ్యాసంగంతో మీ పరిశ్రమ వంగడం ప్రగతి కథాకథనం. అందుకు మా తరపున మీకు మా వందనాలు. విద్యాలయాలలో మీ కృషి నవ ఉన్మేషము ఈ మా సత్కృతి నుతి సతనతన వందన నందన అభినందన చందనమైనది. ప్రెజెంటెడ్ బై 2005, 2006 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీ నరసాపురం. థ్యాంక్ యూ వెరీ మచ్.
మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన ముమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి తేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మా కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు
మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
విద్యార్థులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇలాంటి కార్యక్రమం ద్వారా ఒకళ్ళకొకళ్ళు ఏనాడో కలుసుకున్నాం. మీరు కూడా సుదూర ప్రాంతాల్లో ఉండి స్థిరపడి వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా ఒకళ్ళని పరిచయం చేసుకుంటాం చాలా ఆనందదాయకం. అయితే ఆనాడు ఎంతో క్రమశిక్షణతో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకుని నేడు మంచి ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడినందుకు మీ అందరూ కూడా నా యొక్క అభినందన తెలియపరుస్తున్నాను. అయితే ఈరోజు కూడా మిమ్మల్ని సహచార తోటి విద్యార్థులుగానే భావిస్తున్నాను. ఈనాడు ప్రపంచంలో అనేక మార్పుల్ని మనం చూస్తూ జరుగుతుంది. దీనికి అనుగుణంగా మన పిల్లల యొక్క విద్యాబుద్ధుల్లో అభివృద్ధి చేసుకోవాలి. ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహణ ఎంతో భారమైన కార్యక్రమే అయినా సరే కొంతమంది అయినా చాలా చురుకైన పాత్ర వహించి ఈ కార్యక్రమం నిర్వహణలో చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుందంటే అందరినీ కూడా నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇంచుమించుగా ఒక 70-80 మంది విద్యార్థులైనా హాజరై ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆనాడు 100 మంది పైన ఉండేవారు 2 సెక్షన్లు కలిపి. అయితే మిమ్మల్ని మేము గుర్తించలేని పరిస్థితిలోకి మీరు వచ్చారు. మేము మట్టుకి ఎప్పుడు ఒకే రకంగా కనపడుతుంటాం. అది ప్రకృతి సహజం. నేను పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం మీ అందరికీ ఇప్పుడు లేదు. మీరందరూ కూడా మంచి విద్యావేత్తలు ఉండి ఈనాడు చక్కగా స్థిరపడ్డారు. మీ అందరూ కూడా ఇంకా భవిష్యత్తు బంగారు కళ్ళు కనేలాగా బాగుండాలని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఈ కార్యక్రమం నేను ఎంతో విరమిస్తున్నాను. నేను 91లో పీఈటీగా వచ్చాను. 2000లో ఫిజికల్ డైరెక్టర్గా ఇక్కడే ప్రమోట్ చేశాను. ఇక్కడ ఉన్నప్పుడే బ్యాచిలర్ డిగ్రీ చదివాను. ఇక్కడ ఆ తర్వాత ప్రమోషన్ మీద వెళ్ళిపోయి నేను కోరిక ఉండేది మళ్ళీ ఈ పాఠశాలలో ఒక్క కొద్ది కాలమైన మళ్ళీ జాబ్ చేయాలని కోరిక ఉండేది. ఆ దేవుడి దయ వల్ల 2018లో మళ్ళీ హెచ్ఎం మీ అందరితో కలిసిమెలిసి అప్పుడు ఆడుకున్న రోజులు, ఈ దేవాలయంలో ఆడుకున్న రోజులు మళ్ళీ గుర్తు చేశారు మీరు. అంతా బాగుంది. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక గురువుగా మీకు చెప్పేది ఏంటంటే మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఒకటి, నాకు ఒక బాబు మీకు తెలుసు, అశోక్, డాక్టరేట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు
నేను కష్టపడి పని చేసిన ఫలితంగా మా బాబు కూడా మంచిగా సెటిల్ అయ్యాడు, చాలా మంచిగా సెటిల్ అయ్యాడు. ఈ కార్యక్రమానికి పిలిచి ఇంతటి ఆనందాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మా కొలీగ్స్ అందరికీ నా నమస్కారాలు. ఇంకా ముఖ్యంగా మా క్రాఫ్ట్ మాస్టరు మధుసూదన్ రావు గారు, నన్ను ఎప్పుడు టీచర్గా ఆయన పక్కన చూడలేదు. ఎప్పుడు వాళ్ళ స్టూడెంట్, నేను ఇక్కడ పని చేస్తుంటే నన్ను స్టూడెంట్లా చూసుకునేవాడు ఆయన. ఆయనకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఇక్కడ ఉన్నటువంటి నా కొలీగ్స్కి, అలాగే రామరెడ్డి గారికి, అలాగే పెద్దవారైనటువంటి మధుసూదన్ రావు గారు, ఇక్కడ లోకల్ ఆయన. మధుసూదన్ రావు గారు అంటే లోకల్. తర్వాత రమణమూర్తి గారికి, మిగతా టీచర్స్ అందరికీ, ప్రత్యేకించి కుమార్కి నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారు మీటింగ్ వాళ్ళు. మీరు అనుకుంటారు మేము ఒక బ్యాచ్, వాళ్ళు ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అనుకుంటారు. మాకు అన్ని బ్యాచ్లు మా పిల్లలే. వెరీ గుడ్. అన్ని బ్యాచ్లు మా పిల్లలే. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం ఏంటంటే, నా 30 years సర్వీస్లో 8 years చేసింది ఇక్కడే. అందువల్ల ఈ ఊరు నా సొంతూరు లాగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడికి వస్తే మా సొంతూరు ఏది అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా కానీ వీళ్ళు అది చూసుకుంటూ వెళ్తా, వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనుకుంటూ చూసుకుంటూ వెళ్తా. మిగతా స్కూల్స్లో, చాలా స్కూల్స్లో చేశాను కానీ 4 years 3 years అలా చేశాను. ఇక్కడ చేసింది 8 years చేశాను. లోకల్గా ఉండేవాడిని, ఇక్కడే ఉండేవాడిని. మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు మ్యారేజ్ అయింది. మా పిల్లలు కూడా, మా చిన్నమ్మాయి కూడా వచ్చింది, మా ఆవిడ కూడా వచ్చింది. మా పిల్లలు కూడా ఇక్కడే పెద్దవాళ్ళే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అందువల్ల నాకు ఇది సొంతూరులాగా అనిపిస్తుంది. అప్పుడు ఒకప్పుడు మీ బ్యాచ్లు ఉన్నప్పుడు స్టూడెంట్ టీచర్ రిలేషను చాలా బాగుండేది. గురువులంటే చాలా అభిమానం ఉండేది. పిల్లలంటే కూడా మాకు చాలా అభిమానం ఉండేది. పిల్లలకి ఏం చెప్పుదాం అనే ఉద్దేశంతో మేము బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఇంట్రెస్ట్గా చెప్పడం జరిగేది. కానీ ఇప్పుడు రాను రాను వ్యవస్థ మారిపోయింది. ఏవో మెసేజ్లు రావటం, అవి చూసుకోవటం, ఏదో అమలు చేయమంటాం, అది చేయటం వల్ల పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చెప్పే మాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మీరంతా, మిమ్మల్ని చాలా కాలం తర్వాత ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు శుభాశిస్సులు. ఈవేళ ఇక్కడ ఇంతమంది ఈ ఆత్మీయ సమ్మేళనం, ఒక్క మాటలు చెప్తున్నాను, జన్మదినోత్సవం మనం మన కుటుంబ సభ్యులతో చేసుకుంటాం. కానీ ఈ వేళ జరిగేటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది మరపు రానటువంటి ఒకటి. ఇదే స్కూల్లోనే ఎక్కువ 19 సంవత్సరాలు దాదాపు క్రాఫ్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అది మీ అందరికీ తెలుసుకున్న విషయమే. ఎంత సంతోషంగా ఉంది అంటే, ఇంతమంది ఆత్మీయుల మధ్యన ఏవో చెప్పాలని ఉన్నా కాలం సరిపోతుంది కాబట్టి వీటికి 2 మాటలే చెప్తున్నాను. నేను రిటైర్డ్ అయిపోయిన నాటికి ఎంత అనుభూతి చెందాను అంటే, చక్కటి ఉపాధ్యాయులతో కలిసి పనిచేశానంటే సంతృప్తి నాకు అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేసినట్టు ఉపాధ్యాయులు అందరూ కూడా నన్ను ఆత్మీయతో బాబాయ్ అనే పిలిచారు. అందరూ కూడా, నేను కూడా వాళ్ళందరినీ పిల్లలకి, ఒకవేళ ఎప్పుడైనా నా వల్ల వారికి నా వల్ల ఇబ్బంది కలిగిన ఉంటే ఈ సభాపూర్వకంగా కూడా వాళ్ళని నేను క్షమాపణ. అలాగే పిల్లలందరినీ కూడా ఎత్తు తగ్గులు లేకుండానే తీసాం. పిల్లలందరూ సమానమే. ఒకటే మాట, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మర్చిపోకండి. విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులను మర్చిపోకండి. మీ ఆపదల్లో ఆదుకున్నటువంటి మీ స్నేహితులను మర్చిపోకండి. ఈ 3
మాటలు గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు ధన్యమైపోతాయి. ఇవాళ ఎంతమంది ఆత్మీయుల మధ్య మనస్సు పంచుకునేటువంటి ఒక మరపు రానటువంటి రోజు, అమృతమైనటువంటి రోజు ఈవేళ చూస్తున్నాము. మీ అందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా ఆ భగవంతుడు సర్వవేళ ఆదుకుంటూ ఇలాంటి సత్కార్యాలు ఈ టీ నరసాపురం హై స్కూల్లో ఎన్నో చూసాము, ఇంకా ముందు కూడా చూడాలని ఆశిస్తూ అటువంటి శక్తి సామర్థ్యాలు ఈ స్కూల్లో పనిచేసినటువంటి విద్యార్థులు అందరికీ ఉండాలని, అటువంటి శక్తి సామర్థ్యాలు అందరికీ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు చక్కగా అన్ని రకాల సెటిల్ అయ్యి ఉంటారు. మంచి దీవెనలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హెడ్ మాస్టర్ రామిరెడ్డి గారికి పాదాభివందనం. మరి మిగిలినటువంటి మా మాస్టర్లందరూ కూడా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠశాలకి నేను వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను జాయిన్ చేసుకున్నది ఎవరంటే కుమషావరి గారు. కుర్చీలో కూర్చుని ఎవరయ్యా అని అడిగారు. సార్ నేను కొత్తగా వచ్చానంటే అయ్యి ఎవడో 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉంటాడు, అటెల్ లేదాను. మళ్ళీ అటెల్ తర్వాత మళ్ళీ ఆ కిటికీకి వెళ్ళి వచ్చి టీకేవి శాస్త్రి గారు చూసి 2 అదుపులు తెలిసారు. మళ్ళీ నేను కొంచెం జాయిన్ అవ్వడానికి వచ్చాను అంటే అప్పుడు ఆ వంశవాళి గారు జాయిన్ చేస్తున్నారు. నా రెండో హెడ్ మాస్టర్ ఎవరంటే వంశవాళి గారే, ఆయన నన్ను జాయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బాగా. మరి ఆ రోజున మేము పనిచేసేటప్పుడు నేను 2000 నవంబర్ 13వ తారీఖున ఇక్కడ ఈ పాఠశాలలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేను చాలా చిన్నవాడిని. అతి చిన్న వయసులో నాకు జాబ్ వచ్చింది. నాతో పాటుగా మా అన్నగారు అయినటువంటి కిరణ్ బాబు గారు ఇద్దరం ఒకే టీఎస్సీలో జాయిన్ అయ్యాం. మా అన్నగారు చెన్నై కూడా వెళ్ళారు. తదుపరి నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత మా కిరణ్ బాబు గారు బయాలజికల్ టీచర్గా ఇక్కడికి వచ్చారు. మరి మిగిలిన మాస్టర్లందరూ కూడా ఇక్కడ మేము పనిచేసినట్టు 9 మంది మాస్టర్లని అప్పుడు పనిచేసినప్పుడు చాలా కమిట్మెంట్తో పనిచేశాం. మరి చాలామంది పిల్లలు బాగా చదువుకున్నారు ఆ రోజు. అప్పుడు తల్లి తండ్రి గురువు దైవం. తల్లిదండ్రుల తర్వాత మీరు ఎక్కువగా అభిమానించేది దేవుడి కంటే కూడా మీరు గురువును బాగా గౌరవించారు. ఆ గురువుని గౌరవించినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ రోజున ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మరి ఆ రోజున నేను అనుకుంటున్నాను నా మీద మీ అందరికీ చాలామందికి కోపం ఉన్నారు, చాలామందికి కోపం ఉంది. లేదని మీరు అనవద్దు. ఎందుకంటే వీళ్ళు కొనుక్కున్న కొత్త ప్యాడ్లన్నీ నేను ఎరుకుంటాను. అన్ని ప్యాడ్లు కర్రలు అన్నీ ఇరిగిపోయినాయి. అప్పట్లో నేను కొంతమంది ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకనొకప్పుడు మేము రాకముందు మన ఎంఎస్ఎన్ గారు ఉన్నారు. అప్పట్లో టీ నరసాపురం హై స్కూల్ అంటే డిస్టిక్లో పెద్దగా ఎవరికి తెలియదు. నేను వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ నేను చెప్పేవాడిని. మన ఎన్ఎస్ గారు ఎన్ఎస్ అండ్ ఇంగ్లీష్ చెప్పేవారు. మెయిన్ సబ్జెక్ట్ మేము ఇద్దరం గట్టిగా పట్టుకున్నాం. మేము ఆ 2 సబ్జెక్టులు ఎప్పుడైతే మేము గట్టిగా చెప్పామో ఆటోమేటిక్గా పిల్లలందరూ కూడా బాగా చదివారు. ఎప్పుడైతే ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీషు ఎక్కువగా వాడికి గ్రిప్లో ఉంటాయో ఆటోమేటిక్గా ఆ విద్యార్థి భవిష్యత్తులో సెటిల్ అవుతాడు. మరి ఈ రోజున టీ నరసాపురం హై స్కూల్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారంటే కారణం అప్పుడు మేము చెప్పినటువంటి లెక్కలు, సార్ చెప్పినటువంటి ఇంగ్లీషు, సైన్స్, ఈ 3 వల్లే అందరికీ చాలామందికి జాబులు వచ్చింది. చాలామందికి జాబులు వచ్చింది. జాబ్ వచ్చిన ఒక 2 పిల్లల్ని నేను పిలిచి అడిగాను, ఏరా మరి నా మీద చాలా కోపం ఉంది కదండి అంటే, నా రోజులు మిమ్మల్ని కొడతామని మేము అనుకున్నామండి, కానీ మీరు ఎప్పుడు దొరికేవారు కాదు మాకు. మీ వెనకాల ఇప్పుడు ఎన్ఎస్ గారు లేదంటే మన కుమషవాణి గారు, మన రఘునాథ్ రెడ్డి గారు ఉండేవారు, అందుకని మీరు మాకు దొరికేవాడు కాదండి అనేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా మీకు మాకు బహుశా 6 years 7 years గ్యాప్ అనుకోండి సార్, అంతే. కనుక ఈ రోజున చాలామంది పిల్లలు ఎంప్లాయీస్గా ఉన్నారు. ఒక రూరల్ ఏరియాలో, ఒక పల్లెటూరులో ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటాం చాలా గ్రేట్. అది కూడా ఇంతమంది ఎంప్లాయీస్ కలిగినటువంటి జిల్లాలో ఒక మంచి పేరు వచ్చినటువంటి మండలం ఏది అని అంటే మన టీ నరసాపురం హై స్కూల్. ఇప్పుడు చూడండి, చాలామంది పోలీస్ స్టేషన్స్లో
ఎక్కువ మంది కానిస్టేబుల్స్ మన మండలం నుంచి ఉన్నారు. ఉన్నారా లేదా? సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఆ సొసైటీలో చేసేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా చోట్ల జాబులు ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ మన పిల్లలే వెళ్ళగానే నమస్కారం చేస్తున్నారు. మాకైతే మరి మేము చాలామంది బ్యాచ్లు చూసాం, కప్పుకొని ఐడెంటిఫై చేయలేం. నాకు ఉన్నటువంటి గుర్తు ఏంటంటే ఇంటి పేరుతో పిలవడం తప్ప నాకు ఏ మనిషి పేరు గుర్తులేదు. ఇంటి పేరే. మొన్న ఒకటి వచ్చి మొన్న ఎవరో బాబు వచ్చి సార్ నమస్కారం సార్ అని గుర్తు మాకు పెద్ద మర్చిపోయినామంటే కొత్త పేట ఎరగొట్టారంటే మీరు డబ్బులు ఇవ్వలేదండి అని. సర్లే ఇస్తారులే. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారంటే మళ్ళీ ఇదే స్కూల్ అమ్మని చెప్పారు. దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజున మీరందరూ ఎంత కమిట్మెంట్తో ఎంత బాగా మీరందరూ విద్య నేర్చుకుని ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఆ రోజున ఇంకా మేము కొంచెం కష్టపడి ఉంటే మాకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఈ రోజున మా పిల్లల్ని మాకంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో మేము చూడాలని అనుకుంటున్నారా అనుకోవట్లేదా? అనుకున్న వాళ్ళైతే గట్టి క్లాప్స్ కొట్టండి. రైట్, వెరీ గుడ్. అంటే అందరూ కూడా మీ పిల్లల్ని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్టేజ్లో జాయిన్ చేయండి. మాస్టర్లు ఎవరన్నా ఒక దెబ్బ కొట్టారనుకోండి, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అని మీరు అడగద్దు. ఎందుకనంటే వాళ్ళు ఒక దెబ్బ కొట్టారు అంటే మీ అబ్బాయి చదవట్లేదని గుర్తు. బాగా చదివించండి, మంచి మార్కులు వచ్చే విధంగా, మంచి మార్కులతో మనకి మంచి సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా మీ పిల్లలందరినీ కూడా తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తుని ఇస్తారని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మళ్ళీ నేను 2000 నుంచి 2005 వరకు ఇదే పాఠశాల పనిచేసి ట్రాన్స్ఫర్ అయిపోయాను. మళ్ళీ నేను 2 years బ్యాక్ ఇదే పాఠశాలకి మళ్ళీ హెడ్ మాస్టర్గా వచ్చాను. నిజంగా మళ్ళీ ఇదే పాఠశాలకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ పాఠశాలకు వచ్చినప్పుడు చాలామంది పిల్లలు నా దగ్గర చదివినటువంటి పిల్లలందరూ కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది పలకరించారు. స్వామరాజు అని ఇక్కడ మరి ఇంకా చాలామంది పిల్లలు పలకరించారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. మరి నా దగ్గర చదివిన పిల్లలే ఇద్దరు పిల్లలు మళ్ళీ నా దగ్గర పనిచేస్తున్నారు. మళ్ళీ టీచర్లు ఒకటి కేవీ దుర్గారావు, ఇప్పుడు తెలుగు మాస్టర్, ఇదే పాఠశాలలో పనిచేస్తున్నారు. నానిపల్లి యేసుబాబు గారు ఇదే పాఠశాలలో పనిచేస్తున్నారు. వేల్పల్లి రవికుమార్ గారు ఇక్కడే పనిచేస్తున్నారు. మరి ఈ విధంగా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడే వర్క్ చేస్తున్నారు. పూర్ణ గారు కానీ అట్లా చాలామంది మన పేర్లు చెప్పుకుంటూ పోతే మరి ఇంకా టైం అయిపోయింది. మరి భోజనం టైం అయింది కనుక నేను చెప్పడం కూడా బాగోదు. మరి నేను ఇదే పాఠశాలకు ఇచ్చేస్తున్నాను. మరి నా వల్ల ఆ 2000 నుంచి 2005 వరకు మరి మిమ్మల్ని కొట్టాను. ఇక మనలో ఇంకో బాంబు ఉండే ఉంటుంది. మరి నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మరి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రావటమే 2005లో వచ్చాను. అప్పుడు మీరు 10th ఉన్నారు కదా. సత్యనారాయణ గారు ఖాళీ చేసిన ప్లేస్లోకి నేను వచ్చాను. ఎన్ఎస్గా వచ్చాను. మంచి బ్యాచ్. నాకు గుర్తున్నంత వరకు కూడా నేను అంతకుముందు ఒక వేరే చోట దేవరపల్లి మండలంలో చేసి ఇక్కడికి వచ్చాను, దగ్గరగా ఉందని. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండే, చదవటమా బడి మానేయటమా. అంటే చదువు వచ్చినవాడే బడికి వచ్చేవాడు అనమాట. లేకపోతే దెబ్బలు తిని ఆ దెబ్బలు తినలేక మనకు రాదులేని బడి మానేసాడు. ఇప్పుడున్న పరిస్థితి అట్లా లేదు. కొట్టడానికి లేదు, తినడానికి లేదు. కారణం ఏంటంటే 2009 మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒక విద్యా హక్కు చట్టం అనేది ఒకటి వచ్చింది. గద్దెచ్చకూడదు, కొట్టకూడదు పిల్లల్ని, ఇది చట్టం అనమాట. దానివల్ల ఏంటంటే వ్యవస్థ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మీరు అందరూ కూడా పేరెంట్స్ అయి ఉంటారు మ్యాక్సిమం. ఇందాక లింగస్వామి మాస్టర్ చెప్పినట్టు ఆ పిల్లల్ని చదివించేటప్పుడు మీరు ఏమైతే కోల్పోయారో, ఎప్పటికైనా సరే చదివే 10 ఎకరాలు ఉండటం లేకపోతే ఇంకేదో ఆస్తులు ఉండటం కాదు, కానీ చదువు అనేది మంచి ఆస్తి. మనకు తెలుగులో కూడా పద్యం ఉంటుంది కదా, దొంగిలించబడదు అనేది. చదువు కానీ జ్ఞానం కానీ దొంగిలించబడదు. మీ పిల్లలకు కూడా అట్లాగా మంచి చదువులు చదివించండి, బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వమని కోరుతున్నాం. గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఇప్పుడు చంద్రపూడి ఎంఈఓగా పనిచేస్తున్నా. యాక్చువల్గా చాలా బిజీ షెడ్యూల్, అంటే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి టీచర్స్కి, అవి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ఈ భోజనం అయిన తర్వాత నేను వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. తారువాయి జడ్పీ స్కూల్లో మేము కలిసి చదువుకున్నాం. ఆయన పోయం ఇప్పటికీ నాకు గుర్తుంది. బ్యాంగిల్ సెల్లర్ సార్ అనే పోయము బాగా చెప్తారండి. ఒక్కసారి సార్ ఆ పోయం ఒక్కసారి మళ్ళీ ఆయన లెఫ్ట్ హ్యాండ్తో కొడతారు సరిగ్గా చెప్పకపోతే. మీ ఎంతమంది గుర్తుందో లేదు కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. ఎందుకంటే 15 years అయిపోయింది రిటైర్ అయ్యి, గుర్తుండ కష్టమే. బ్యాంగిల్ సెల్లర్ సార్ వి హూ బేర్ అవర్ సైలింగ్ లోడ్స్ టు ది టెంపుల్ వేర్ గూగుల్ ప్రార్థి very mighty without fear and the head is held high, written by Rabindranath Tagore. అప్పుడు ఎన్ని కూడా నేను ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి. ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి. నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు. ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు. వంటింటి వైపే చూస్తే చెంటోడే అయిపోతావు. అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు. రుచులకే నవ రుచులు తెలుప. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. శిరీష శిరీష ఎంత పని చేశావే శిరీష శిరీష. శిరీష శిరీష నన్ను లవ్లో దించేసావే శిరీష. ఉలిక్కిపడి ఉన్న పాటు మేలుకున్న చిలిపి సదా వెంటపడి. సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. శృంగార నగరి స్వర్ణమాంజలి రావే రసమాధురి. జాజిలా పుట్టేసిందిరో మల్లెత్తిగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి. ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టే. సిజన్నా సిజన్నా
హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖ ముఖే ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెలాయి రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ అమ్మో అమ్మాయేనా ఎల్లారసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలో తెలిసినాగానంటావా తెలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలేవా తెలివిగా చేయలేకోవా తెలియని లేదా మావా అటు ఇటు చూస్తూ ఉంటావా పటపటాయిస్తూ ఉంటావా సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా బావా చదువే తగదంటావా మనవే విననంటావా వరసై ఎటు రమ్మంటే మాట మన్నించవా డోలు బాజాల ఇలా నా వెంట పడతావా చెల్లాకి రోజా ఆగమంటే ఆగమంటావా డోలు బాజాల ఇలా నా వెంట పడతావా చెల్లాకి రోజా ఆగమంటే ఆగమంటావా హుషారుగా ఒకసారి క్లాస్ కొట్టాలండి స్టూడెంట్స్కి హుషారుగా కన్నులుంటే సొగసే కనపడదా మనసుంటే తగుమాగం దొరకదా అనుకుంటే సరిపోదే ఫలిత అటుపైకే పొరపాటు జరగదా రమ్మనక పెరిగిన దాహం తరగదే పెదవుల రోగందే తరిమిన తాపం తాళదే మల్లిక వాడే అమ్ముಗಳೋ ಗಂಡು ತಂಗುಗಳೋ ಅಂಗಡಿ ಕೂಡಿದ ನಮ್ಮುಗಳೋ ಜೀವಮಿಗಳೋ ಮುಲ್ಲ ಮರ ಬಡಿ ಚೆಂಡುಗಳೋ ನಿಮ್ಮಡಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಗೆರೆ ತೆಕ್ಕುವ ಬಂಡುಗಳೋ ಮುಗ್ಗಿನ ಬಂಡುಗಳೋ ఆరింటికోసారి పౌతకువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మెక్కుంటే ఓసారి ఏమితో కూర్చుంటే ఓసారి ఏళ్ళు తొక్కుతుంటే ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండై ఫీలింగ్స్ నా సామి
the volume. Let's dance on some mass. చక్కగా డాన్స్ చేస్తున్నా ఈ రోజు తప్ప మళ్ళీ ఇంకన్నీ చేస్తారా కదా సింపిరి సత్తదాన్ని శివలిరకని సుట్టదాన్ని సైకిల్ అగ్గి పెట్టదాన్ని గుండరాలు మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు అల సర్పైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు అల సర్పైకు మీద రార బాబా కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర వేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా పంచమాడి తోటగాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సమర్పింపను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సమర్పింపను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పల సర్బైకు మీద రాగ బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పల సర్బైకు మీద రాగ బాబా ఓ ముత్యాలారెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ అమ్మ బామ్మ బంగారు బాగున్నావే అమ్మడు బామ్మ బామ్మ బంగారు బాగున్నావే అమ్మడు బావా బావా పన్నీరు సాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా కాపుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నగా నగా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు మళ్ళీ నీ కొలుసు బాగుంది ఓకే సార్ ఒక రామిరెడ్డి సార్ ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన మన మండలం ఫస్ట్ 10th క్లాస్లో మన మండలం ఫస్ట్ ఈ సంవత్సరం శ్రీరామవరం నుంచి పి ఆశాశ్రీ సౌమ్యకి రావడం జరిగింది. 579 మండలం ఫస్ట్ మన బ్యాచ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. తను స్టేజ్ మీదకి రావాలి. అలాగే ఇంటర్మీడియట్ కే రోషిత ఎంపీసీ గండిగూడెం నుంచి 452 మార్కులతో ఫస్ట్ మండలం ఫస్ట్ సాధించింది. తను కూడా స్టేజ్ మీదకి రావాలి. అలాగే పసుపులేటి హైమావతి బైపీసీ 411 మార్కులతో ఫస్ట్ రావడం జరిగింది. టీనాసాపురం మండలం ఫస్ట్. వీరిని శ్రీ యేసుబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలా ఫిఫ్టీన్ ఇయర్ 2005 అంటే సుమారు 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీరంతా కూడా ఆల్మోస్ట్ 35 or 36 ఇయర్స్ ఉన్నారులే. ఇంకా మీరంతా కూడా నేను చెప్తున్నా కదా. అయితే ఆ రోజుల్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ లేవు. ఇంకో రంగులు ఉండేవి. కనీసం ఫోన్లు కూడా లేవు అప్పుడు. అటువంటి రోజులు అన్నమాట. అయితే నేను కూడా ఈ ప్రోగ్రామ్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నో డౌట్ ఎట్ ఆల్. అయితే నేను ఒకటి చెప్తున్నాను. మీరు వెళ్ళిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీరు వెంటనే క్లోజ్ చేయొద్దు.
దయవుచ్చి సరదాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇది ఈ అవకాశం 20 సంవత్సరాల తర్వాత కలిసేది. మళ్ళీ ఇదే ల్యాబ్ చదువుకోకూడదు. మీరు మళ్ళీ 4 సంవత్సరాలకు 5 మళ్ళీ పెట్టుకోండి పక్క. రేపు బతుకుంటే మేము మాట్లాడడం కూడా వస్తుంటాం. మరి ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయండి సరదాగా. నేను దీన్ని సపోర్ట్ చేస్తా. కానీ మనం ఎక్కడ కూడా అశ్లీల నృత్యాలు కానీ ఇంకోటి ఆడి రాకూడదు. మనకి చక్కగా నీట్గా చాలా కనబట్టుకుంది వాళ్ళ ఇది వేరే నా స్టూడెంట్ ఈ అబ్బాయి కాడమైన మీ నెంబర్ ఏమీ ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ విదేశాలకు మీరు ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోండి. అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్షిప్ కొనసాగించడానికి ఫ్రెండ్షిప్ అనేది జన్మజన్మల అనుబంధం. మన రిలేషన్ కంటే ఎక్కువ అన్నమాట. చుట్టాలు వేరు, ఫ్రెండ్షిప్ ఉన్న విలువ దేనికి లేదు. దీన్ని ముందుకి మీరు ఎంత పెద్దవాళ్ళైనా రేపొద్దున మీ పిల్లలు పెళ్ళైనా పంపించిన ఒకరు తీసుకోండి, అవకాశాలు ఉపయోగించండి. ఆ టైంలో కలిసి ఫోన్ నెంబర్ కూడా 579 ఇక్కడే 579 మండలం డాక్టర్ పర్లేదు మనకి ఏదైతే నేను కొంచెం రెడీ పాయింట్లు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 452, మ్యాథమెటిక్స్ అవుట్ ఆఫ్ 75, అలాగే తెలుగు 99, అలాగే ఫిజిక్స్ 60/60, కెమిస్ట్రీ 60/60. తను ఎంపీసీ ఫస్ట్ 452. కే రోషిత తను కూడా బోటనీ అవుట్ ఆఫ్ 60/60, జువాలజీ 60/60, ఫిజిక్స్ 60/60, కెమిస్ట్రీ 60/60, తెలుగు 99. సో మన 2005-2006 బ్యాచ్ తరఫున ప్రత్యేకంగా మన అందరి కృషి వల్ల వాళ్ళకి మంచి ప్రైజ్ మన సార్ ఇలాగ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఎంత గ్రౌండ్ వర్క్ చేసినందుకు చాలా కష్టం అండి. నిజంగా ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. రాజా గారు అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు, అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే. అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. మల్లె మొక్క రమ్మంటోందో అందగాడా. నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు, చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా, కలగలిసి ఉండాలి దండుగా. అనుభవించు రాజా అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ he's back to do something. గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్.
ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా పేదలంటే ప్రాణానిచ్చే మన అన్న రాదు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాదు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు దానవీర శూర కర్ణ నరసింహ బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం ఎక్కటేసో ఎక్కటేసో తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎక్కటేసో తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎర్ర ఎర్రని సీరేమో పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు వండై నిలిచావు లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు ఎస్టర పెంచి పట్టు బాక్సులు మల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నాని రట్టు ఇన్ని హవాజు పే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు ఎస్టర పెంచి పట్టు బాక్సులు మల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు Swarna Shiva DJ.
Swarna Shivari J. Swarna Shivari J. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి గున్న గున్న మామిడి గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి మామిడి తోటకి రావాలని ఉంది బాగా మనము కలుసుకుని చోటుకి ముచ్చు ఆడుకుని ఆటకి గింజలో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ शगुना दी रात रात सजना जी हॉट हॉट शगुना दी रात रात सजना जी हॉट हॉट नैना बिचो सजना दे लाए जावा शाट बाट मैं बल खावा हथ ना आवा मैं बल खावा हथ ना आवा यार मेरे तो बचना सुखी मैं नागिन 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 डांस नचना मैं नागिन 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 डांस नचना No skin విడు ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస బండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం
exclusive DJ. Final, your wish. Hey!
గతమే మరిచి చూడు ఎదనే అలచి ప్రేమకు పల్లవి పాడు. చాలా లేట్ అయిపోయింది, అలాగే అనుకోవాలి. చాలా సంతోషం, మన నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే నా వయసు ఇప్పుడు రియల్లీ 70. నేను ఒకసారి ఎక్కడికి అంటే 30 సంవత్సరాలు ఎలాగంటే అసలు జరగదు, కానీ అది జీవోలో జరిగింది. ఓకే సార్, సుసాధ్యం చేసిన వాళ్ళు అంటే పిల్లలు అనిపించింది. ఎందుకంటే మళ్ళీ లైఫ్లో ఎంతమంది ఇలా కలుసుకుంటాను అనుకోండి. ఎందుకంటే నేను బస్సు మీద వెళ్ళినప్పుడు కూర్చోపోతాను, బస్సు మీద వెళ్ళినప్పుడు అలా నేను చూస్తూనే ఉంటాను. ఎందుకు అర్థం కట్టాలని తిట్టుకుంటాను, చూసుకుంటాను. కానీ మళ్ళీ అలా వచ్చినందుకు కానీ చాలా కొంచెం రెండో ముఖ్యమైన విషయం రాజశేఖర్ అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టం, చాలా ఒక ప్రయాసతో కూర్చున్న పని ఇంతమంది గ్యాదర్ చేసి ఇలా చేశారంటే చాలా సంతోషం. తినేశ్వరం హై స్కూల్ అంటే నాకు ఆల్మోస్ట్ నా నేటివ్ ప్లేస్, మా అమ్మ లాంటిది ఇక్కడ. 13 సంవత్సరాలు ఆదరించింది ఇక్కడ, ఒక మనిషిగా తీర్చింది. మీ అందరితో చాలా ఆత్మీయ సంబంధం ఉంది నాకు. అందరూ కూడా మా అమ్మాయిలు అబ్బాయిలు ఇంతమందికి జగమంత కుటుంబం, పెద్ద కుటుంబం. నాకు 2 ఆడపిల్లలే, కానీ మీరందరూ కూడా నా పిల్లలే. ఎప్పుడైనా తప్పకుండా కలుస్తామని మనస్ఫూర్తి అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ సార్. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.